ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? చాలామంది మీలో చీకటి అనుభవిస్తూ ఉన్నారు. కుటుంబంలో చీకటి, ఎంత ప్రార్థన చేసినా నా బిడ్డల జీవితంలో చీకటి, నా కుటుంబంలో చీకటి, నా భర్తను ఆవరించిన చీకటి, నా పరిస్థితులను ఆవరించిన చీకటి తొలగిపోవటం లేదే. ఎప్పుడు ఈ చీకటి నుండి నేను విడిపించబడతాను? చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు, కుటుంబం అంతా చీకటి అలుముకొని ఉంది, ఆవరించి ఉంది, ఖచ్చితంగా ఆ విషయం నాకు అర్థమవుతా ఉంది అని చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు. అయితే దేవుడు అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు చీకటి అనుభవిస్తూ ఉన్నా కూడా దేవుడి ఉదయకాల సమయంలో నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు తన ఎడల ఉన్నటువంటి భక్తిని గమనించిన దేవుడు ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాక్యం ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రైజ్ ద లార్డ్. ఎవరి నీతి సూర్యుడు? యేసు ప్రభువే నీతి సూర్యుడు. నీతి సూర్యుడుగా ఆయన మీ కుటుంబాల్లో ఉదయించబోతున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం! నమ్ము, విశ్వాసంతో నమ్ము. దేవుడు నీతి సూర్యుడుగా ఉదయించబోతున్నాడు. చీకటి ఉన్న నీ భర్త జీవితంలో నీతి సూర్యుడుగా, చీకటి ఆవరించబడిన నీ బిడ్డల జీవితంలో నీతి సూర్యుడుగా, పరిస్థితులన్నీ చీకటి ఆవరించబడి ఉండగా దేవుడు నీతి సూర్యుడుగా, దేవుడే వెలుగు కదా, ఆయన నీతి సూర్యుడుగా ఉదయించబోతున్నాడు. ఇక మీదట నీ కుటుంబంలో ఏ విషయంలో కూడా చీకటి అనబడినటువంటి పరిస్థితి నీవు చూడకుండా నిత్యమైన వెలుగుతో దేవుడు నిన్ను తృప్తిపరిచి నడిపించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. నీతి సూర్యుడుగా ప్రభువా, ఎందరైతే ప్రభువా ఉదయించండి, మాకు నీ కృప చూపండి, నీ వెలుగు మాపై ప్రకాశింపజేయండి అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే నీతి సూర్యుడుగా ఉదయించి చీకటినంతటిని పారదోలమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.